మరి దావీదు చేసినటువంటి మరి దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట నేనైతే అని అన్నప్పుడు దాని యొక్క సంభాషణ ఏంటంటే ఎవరితోనన్నా మనం మాట్లాడుతున్నప్పుడు మరి నేనైతే అని ఎప్పుడు అంటామంటే ఒకరు ఆ విధంగా నేను ఈ విధంగా వెళ్తున్నానంటే నేను ఆ విధంగా నేనైతే ఆ విధంగా చెయ్యను. ఒకవేళ నేను అబద్ధం ఆడుతున్నానంటే నేనైతే అబద్ధం ఆడను. మరి నేను దొంగతనం చేస్తున్నా అంటే నేనైతే దొంగతనం ఆ విధంగా నేనైతే అని పౌలు ఇక్కడ దావీదు గారు ప్రత్యేకంగా మరి నేనైతే అంటే తనను తాను గురించి అంటే అంతకు ముందు ఈ యొక్క 8వ చరణం ముందు తన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మరి ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాట అన్నారు. కానీ మరి దావీదైతే మరి నేనైతే దేవుని మందిరంలో ఒకసారి ఆ యొక్క ఈస్టర్ కనుక మనం చూస్తే మరి సందర్భంలో దావీదు ఈ మాట మాట్లాడాడు. మరి మనమైతే చిన్న ఆయాసం వస్తేనే ఆ దేవుని మందిరానికి ఏం వెళ్తాంలే, మరి మన దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ బాధలని అనేక విధాలుగా మనం దేవుని పట్ల మరి అవిధేయులుగా ఉంటాం. కానీ మరి దావీదు ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక అవి పరిస్థితులు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరి ఆయన చెప్పినటువంటి మాట మరి నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన ఉన్నాడు. మరి అదే మరి 51 కీర్తనలు కనుక చూస్తే మరి అక్కడ ఎండిపోయినటువంటి వాడిగా ఉంటాడు. అనేకమైన ఆయన జీవితంలో మొట్టమొదటిగా చేసినటువంటి పాపమే ఆ బత్షెబతో చేసినటువంటి పాపం. ప్రియులారా, ఆ పాపాన్ని బట్టి 51 అధ్యాయంలో దేవుని ఎంతగానో పశ్చాత్తాపపడతాడు. అంటే ఆయన ఎంత పశ్చాత్తాపం అంటే తాను చేసిన ప్రతి దానిని బట్టి మరి దేవుని సన్నిధిలో తన పాపాలను ఒప్పుకునే వాడిగా ఉన్నాడు. మరి అదే 52వ అధ్యాయం వచ్చే వరకు ఆయన అద్భుతమైన మాట. మరి మనం ఎంతైతే పాపం చేస్తామో మరి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనకు 100 రూపాయలు కనుక పాపం చేసామనుకో మరి మనము పశ్చాత్తాపం ఎంత ఉంటుంది అంటే దాంట్లో ఒక 10 రూపాయలు మరి 20 రూపాయలు ఉంటుంది. కానీ మరి ఆ విధంగా కాకుండా మనం చేసిన తప్పు ఒకవేళ 100 రూపాయలు దానికంటే ఎక్కువగా మనం పశ్చాత్తాపడాలంట. ఎంత పశ్చాత్తాపం నువ్వు దేవుని సన్నిధిలో పడితే దేవుడు అంత అద్భుతంగా మరి మనల్ని ఆశీర్వదించినప్పుడు. కాబట్టి ఇక్కడ దావీదు 51 కీర్తనలు కనుక చూస్తే అనేకమైనటువంటి శ్రమల గుండా ఆయన పడుతున్నటువంటి బాధలు మరి ఈ మాట ఎవరితోని ఎప్పుడు ఏ సందర్భంలో అన్నట్టు మనం ఆలోచిస్తే మరి 1 సమూయేలు గ్రంథం 21-22 అధ్యాయంలో ఇదంతా స్టోరీ ఉంటుంది. కానీ మనకు ఆ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను ఒక కథలాగా దాన్ని చెప్తాను, మీరు అర్థం. మరి ఇక్కడ దావీదు ఎప్పుడైతే ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు మరి ఈ రాసినటువంటి సందర్భం దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంది కనుక మనం ఆలోచిస్తే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మరి దావీదు మరి ఒకానొక రోజు మరి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు మరి యెషయా అంటాడు, అయ్యో నీ అన్నదమ్ములు మరి వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ యుద్ధాలు కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా సిద్ధపరిచి నీవు పోయి నీ యొక్క అన్నదమ్ములకు మరి ఇచ్చిరా అని చెప్పి మరి దావీదును దావీదు ఎప్పుడైతే ఆ యుద్ధంలోనికి వెళ్ళాడో వాళ్ళు ఎవరైతే గొలియాతుతో యుద్ధం చేయాలని గొలియాతు శాసనం చేశాడు, ఎవరైతే ఇశ్రాయేలులో ఎవడైనా వచ్చి నన్ను జయిస్తే మరి అని ఆ విధంగా ఎన్ని చెప్పినప్పటికీ అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఎవరి వైపు చూస్తున్నారంటే గొలియాతు వైపు చూస్తున్నారు. కానీ దేవుని వైపు ఎవరు చూడట్లేదు. పిల్లారా, అంటే మనం కూడా మన జీవితాలలో మరి భౌతికమైన విషయాలలో మరి మనకి ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు మనం దేవుని తట్టు చూడం, కానీ మనుషుల తట్టు మనకు ఎవరు సహాయం చేస్తారు, మనం ఎవరిని ఆశ్రయించాలని అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా మనం చేయవలసిన కార్యం ఏంటంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఉండాలి. మరి ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధ భూమిలోనికి మరి దావీదు వెళ్ళినప్పుడు తన అన్నలను కలిసిన తర్వాత మరి నువ్వెందుకు వచ్చావు అని చెప్పి మరి దావీదు నన్ను వెళ్ళిపో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, వీళ్ళు మంచి సైన్యంలో ఉన్నటువంటి తన అన్నదమ్ములైనప్పటికీ ఈయన ఎన్నిక లేనటువంటి వాడిగా ఈయన ఒక తన శరీరం చూస్తే కూడా చాలా బలహీనమైనటువంటి శరీరము, పొట్టివాడు ఉన్నటువంటి వాడు. కాబట్టి మరి వాళ్ళు అయ్యో నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పినప్పుడు అక్కడ గొలియాత్ ఏదైతే మాటలు మాట్లాడాడో మరి గొలియాత్ ఏంటంటే ఎవరైనా మీలో ఉంటే నాతో వచ్చి మరి యుద్ధము చేయమన్నప్పుడు మరి దావీదు ఆయన అనుకున్నది ఏంటంటే ఆయన ఒక శరీరాన్ని చూడలేదు, ఎవరి శరీరాన్ని ఆ యొక్క గొలియాతుకు ఉన్నటువంటి దానిని ఆయన పరిగణలోనికి తీసుకోలేదు. కానీ నా దేవుడు మరి లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. మొదటి యోహాను పత్రిక 4:4 మాట మనం చూసి అంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనుకొని మరి తాను యుద్ధాన్ని చేస్తానంటాడు. కానీ ఎలాంటి యుద్ధోపకరణాలు ధరించకుండానే మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సౌలు పిలిచి
వచ్చి అయ్యో నా యుద్ధోపకరణాలు నువ్వు ధరించుకొని సౌలుకు చెప్పినప్పుడు మరి సౌలు ఏమంటాడంటే ఆయన హైట్ కలిగిన వాడు, ఈయన పొట్టివాడు కాబట్టి ఆ యుద్ధోపకరణం ధరించడానికి ఆయనకు అనుకూలత లేదు. అయినప్పటికీ అది దేవుని యొక్క కార్యము కాబట్టి మరి ఆయన ఎప్పుడైతే నేను యుద్ధానికి వస్తానని చెప్పి ఆయన ఒక ఏటిలోనికి ఒక 4-5 రాళ్ళను ఏరుకొని వచ్చి ఒరిసెల తన దగ్గర ఎప్పుడు గొర్రెల కాపరి కాబట్టి ఒరిసెల ఉంది కాబట్టి ఒక 5 రాళ్ళు తీసుకున్నట్టు. మరి 5 రాళ్ళు ఎందుకు? మరి గొలియాతును చంపాలంటే ఒక్క రాయి సరిపోతుంది కదా. మరి ఈయనకు విశ్వాసం లేదా దావీదుకు అని మనం అనుకుంటాం, కానీ విశ్వాసం అని కాదు. కానీ ఆ యొక్క ఫిలిష్తీయుల రాజులు 5 మంది ఉంటారు. వాళ్ళు ఒకవేళ గొలియాతుని కనుక నేను చంపేస్తే మరి ఇంకా 4 ఉంటారు కాబట్టి మరి వారికి ఏది అంటే ముందు చూపు కలిగినటువంటి వాడు మరి దావీదు కాబట్టి 5 రాళ్ళు తీసుకొని అక్కడ వెళ్ళడం చూసిన పిల్లలు. ఎప్పుడైతే రాళ్ళు తీసుకొని మరి ఆయన ఒక ఆలోచన ఏంటంటే యుద్ధము నాదిగా, యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది, ఆ దేవుడే నా ద్వారా యుద్ధము జరిగిస్తాడని మరి దావీదు ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు ఆ వరుసలో ఒక రాయితో కూడా తన నొసడికి తగిలినప్పుడు ఆయన పడిపోయినట్టుగా చూసాం పిల్లారా. మరి ఎప్పుడైతే పడిపోయినప్పుడు మరి సౌలు చేసినటువంటి ఆ ఒక వాగ్దానం ఏంటంటే ఎవరైతే గొలియాతును చంపుతారో, ఎవరైతే గొలియాతు యుద్ధాన్ని చేస్తారో వారికి నా కుమార్తెని ఇస్తా అంటాడు. ఆ మీకాలు నేను నా కుమార్తె అయినటువంటి మీకాలును మరి నేను వారికి వివాహం చేస్తానని చెప్తాడు. ఇది జరిగిన తర్వాత మరి దావీదుకు వివాహము జరిగిన తర్వాత మరి తనతో ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే ఆ యుద్ధము చేసి మరి ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అక్కడ చేసినది ఏంటంటే మరి సౌలుకు 1000 మరి దావీదుకు 10,000 కొలదులని అప్పుడు ఆయనకు తన లోపల ఒకటి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది సౌలుకు. ఏంది అని అంటే మరి నేను కదా రాజును, మరి నన్ను అనకుండా మరి గొర్రెల కాపరి అయినటువంటి ఈ యొక్క దావీదును అని అంటే, కానీ ఆయన ఆలోచించవలసింది ఏంటంటే నా పక్షాన ఉండి యుద్ధము చేసిన దావీదు, మరి దావీదే గొప్పవాడని అనుకోలేడు. కానీ ఆయనకి ఏంటంటే నేనే కదా రాజును, నాకు ఈ ప్రజలందరూ నన్ను పొగడాలి కానీ మరి దావీదును పొగడమేందని అప్పుడు తన లోపల ఒకటి విషపు చూపు నాటింది పిల్లలు. దానిని బట్టి పలుమార్లు మరి దావీదును చంపాలని ఆశ తన ఇంటిలో ఉన్నప్పటికీ ప్రజలందరూ ఎదుట మరి ఆయన సౌలు చేసినటువంటిది ఏంటంటే అయ్యో వివాహం చేసింది కాబట్టి వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారని అందరూ అనుకుంటారు. కానీ లోపల మాత్రము సౌలుకు ఉదయంలో ఏముందంటే ఎప్పుడైతే దావీదును తన కూతుర్ని ఇచ్చినప్పటికీ నేను దావీదును చంపాలనే ఆలోచన కలిగాడు. పలుమార్లు కూడా ఈటని ఇరిచినప్పుడు మరి దేవుడు ఆయనను ప్రత్యేక రీతిగా ఆయనను రక్షించినట్టుగా మనం చూసాం పిల్లలు. కాబట్టి మరి దావీదు చివరికి ఒక ఆలోచన కలిగింది, నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని ఆలోచన చేసి దాని ఇంటిలో నుంచి ఎప్పుడైతే పారిపోయి వస్తున్నప్పుడు మరి ఈ యొక్క పారిపోయి వస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో యాజకుడుగా ఉన్నటువంటి అహిమేలు మరి కనిపించినప్పుడు ఆ యొక్క సమాజ మందిరంకి వెళ్ళి దావీదు ఆయనప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు అహిమేలు ఏమడుగుతాడంటే, అయ్యా మీరు ఒక్కడు వస్తున్నారేంది, మీరు ఒక రాజు, నీ దగ్గర సైన్యం ఉంటుంది, నీ దగ్గర అనేక మంది అధికారులు ఉంటారు, మరి ఒక్కడివే ఎందుకు వస్తున్నావు అన్నప్పుడు, లేదు నాకు రాజు చిన్న పని చెప్పాడు కాబట్టి ఆ పని జరిగించడానికి వస్తున్నా, మరి నేను ఒక్కడిని ఒంటరిగా వెళ్తున్నా కాబట్టి నీ దగ్గర ఏదన్నా కత్తి ఉందా, మరి యుద్ధ సామాగ్రి ఏదన్నా ఉందా అని అన్నప్పుడు, అయ్యా మేము యాజకునే, నేను దేవుని మందిరంలో పని చేసేవాడిని కాబట్టి నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, కానీ ఒక్క ఆయుధం అయితే ఉంది, అది ఏంటంటే నువ్వు గొలియాతుని ఎప్పుడైతే చంపావో ఆ కత్తి ఆ ఈటని తెచ్చి మరి ఒక సమాజ మందిరంలో ఏఫోదు దగ్గర మరి ఒక కత్తిని పెట్టాం కాబట్టి ఆ కత్తి కావాలంటే నేను ఇస్తానని చెప్తాడు పిల్ల. అయితే దావీదు సరే ఏదైతే ఏముంది నాకు ఒక ఆయుధం కావాలి, ఎందుకంటే నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా కాబట్టి నాకు ఆయుధం కావాలని ఆ ఆయుధం తీసుకొని మరి అదేవిధంగా ఆయనకు ఆకలి అవుతుంది, మరి ఆకలికి భోజనం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అహిమేలు కంటే, అయ్యా తినడానికి నీ దగ్గర ఏమన్నా ఉందా, అయ్యా నా దగ్గర ఏముంటుంది అయ్యా తినడానికి, ఆ సముఖపు రొట్టెలు ఆ బల్లలు వచ్చినట్టు రొట్టెలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఇస్తానంటే, సరే ఏదైనా కానీ నాకు ఆహారం పెట్టమన్నప్పుడు అది ఇచ్చి అప్పుడు ఎప్పుడైతే ఆ సమాజ మందిరం నుంచి బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి దోయోగను దుష్టుడు మరి అది చూస్తాడు. దావీదు పోయి మరి అహిమేలెకు ఆ యొక్క సమాజ మందిరంలో పోయి ఆయన కత్తి ఇవ్వడము, ఆయనకు ఆహారాన్ని ఆ యొక్క రొట్టె సముఖపు రొట్టెలు ఇవ్వడము, ఇదన్నీ దోయేగు చూస్తాడు. ఈ దోయేగు ఎవరు అని అంటే ఆ యొక్క సౌలు దగ్గర పశువుల కాపర్లు ఉన్నటువంటి వారికి వాళ్ళలో ఒక ప్రధానుడు అంటే వాళ్ళందరికీ ఒక పెద్దవాడు, ఒక సూపర్వైజర్ లాగా అనుకో అలాంటి వాడు కాబట్టి ఇది చూసినటువంటి వాడు మరి రాజు వద్దకు వెళ్ళి ఏం చెప్తాడంటే, రాజా మరి దావీదైతే నీ దగ్గర నుంచి
పారిపోతూ ఆ సమాజ మందిరంలోకి పోయి అక్కడ అహిమేలు అనేటువంటి యాజకుని కలిసి మరి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయనకు భోజనం సిద్ధపరిచాడు. అదేవిధంగా మరి ఆ గొలియాతు వాడినటువంటి ఆ గొలియాతు ఒక కత్తి కూడా మరి ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి ఇచ్చాడని చెప్పినప్పుడు ఆ రాజుకు ఏమవుతుందంటే సౌలుకు ఇంకా కోపం వస్తుంది. అరే దావీదు పోయినోడు మామూలుగా పోవాలి కానీ మరి కత్తి పట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ఏం చేయాలంటే ఆ కుటుంబం ఎవరైతే తనకు సహాయం చేశారో ఎవరు అంటే అహిమేలకు తనకు సహాయం చేశాడు కాబట్టి ఆ అహిమేలకును పిలిపించి మరి ఆ యొక్క యాజకులు అహిమేలు దగ్గర ఇంకా అనేక మంది యాజకులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి ఆయన చేసినట్టు రాగానే ఏమడుగుతాడంటే ఆ యాజకుడా దైవ సేవకుడా నీవు మరి దావీదును చేర్చుకొని కత్తి ఇచ్చావా అంటే ఈయనకు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి శత్రుత్వము మరి దైవజనునికి తెలియదు అహిమేలుకు తెలియదు కాబట్టి ఆయన యథార్థంగా ఏమంటే అయ్యా మరి అలాంటి అల్లుడు దొరకడం నీకు చాలా అదృష్టం కదా మరి అలాంటోనికి నేను కత్తి ఇవ్వకపోవడం ఏందయ్యా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యొక్క సౌలు దావీదు వాళ్ళు మంచిగా ఉన్నారని అనుకుంటుండే కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఉన్న విషయము మరి ఒక దైవజనుడు ఏంటంటే అహిమేలుకు తెలియదు కాబట్టి అవునయ్యా నేను కత్తి ఇచ్చాను అంటాడు. అయ్యా భోజనం పెట్టావంటే అవునయ్యా నేను భోజనం కూడా పెట్టాను దావీదు కానీ మరి ఆ విధంగా అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సౌలు నిర్ణయం ఏం చేస్తాడంటే ఈ యాజకులందరినీ మీరు చంపేయండి అని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే మరి ఎవరైతే మరి దేవుని యొక్క మరి దేవుని యొక్క పొందినటువంటి వారికి మరి ఎవరు కూడా చంపకూడదు అని ఒక ఆశ వాళ్ళకు ఉన్నటువంటి ఆశ దేవుని చేత అభిషేకించినటువంటి యాజకులు కాబట్టి యాజకులకు ఎవరున్నా చంపితే వాళ్ళకి శాపం వస్తుందని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా ఆ యాజకులను చంపరు. అయితే మరి ఎవరయ్యా మరి వీళ్ళని చంపేదన్నప్పుడు ఆయన దోయగ దుష్టుడు అన్నటువంటి దోయగ ఏదైతే ఉంటాడో ఆ దోయగ వీళ్ళు ఎవరు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు మరి దేవుని చేత అభిషేకించినటువంటి యాజకులను ఒకవేళ వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తే అది మాకు అది రివర్స్ అవుతుంది కాబట్టి మేము చేయమన్నప్పుడు మరి దోయేగుకు అప్పగిస్తాడు పని. అప్పుడు దోయేగు మరి వాళ్ళందరినీ తీసుకుపోయి దాదాపుగా 85 మంది యాజకులను ఊచకోత వస్తాడు. ప్రియులారా అంటే ఆయన చేసినటువంటిది ఏంటంటే యాజకుడు తన దావీదుకు ఆశ్రయాన్ని ఇచ్చడమే మరి దావీదుకు దావీదుకు ఆ యొక్క ఆయుధం ఇవ్వడమే తను చేసినటువంటి ఆయన ఏ అపకారం చేయనప్పటికీ మరి దాంతో అహిమేలకే కాకుండా యాజకుడే కాకుండా దాదాపుగా 85 మంది యాజకులను మరి ఇక దుష్టుడైనటువంటి దోయేగు చంపుతాడు. ప్రియులారా ఆ చంపినటువంటి సందర్భంలో మరి అప్పుడు తన యొక్క కుమారుడైనటువంటి దోయేగు కుమారుడైనటువంటి అబ్యతారు అప్పుడు ఆ యొక్క జరిగినటువంటి ఆ సంఘటన గురించి చూసి అక్కడి నుంచి తప్పించుకొని పోయి మరి దావీదు యుద్ధకు వెళ్తాడు. మరి ఎప్పుడైతే దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు యుద్ధకు వెళ్ళినప్పుడు ఆయన అబ్యతారు పోయి అయ్యా మీరు మా యొక్క అహిమేలెకు దగ్గర మీరు ఏదైతే సమ్మకపు రొట్టెలు తిన్నారో మరి ఏదైతే ఆ యొక్క ఈటను మీరు తీసుకున్నారో ఆ ఈటను తీసుకున్నందుకు మా తండ్రి అయినటువంటి అహిమేలెకునే కాకుండా ఇంకా అనేక మంది యాజకులను 85 మందిని హతము చేశాడయ్యా అని నేను తప్పించుకొని వచ్చానని మరి దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే ఆయన నిన్నైనా చంపుతాడు నన్నైనా చంపుతాడు కాబట్టి నువ్వు మళ్ళీ ఎల్లకు నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పినప్పుడు అలాంటి సందర్భంలో మరి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి మరి దావీదు అరణ్యంలో ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అలాంటి క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ మరి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో అంటే ఆ దోయేగు గురించి చెప్తున్నట్టు మాట అయ్యా నువ్వు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసావు మరి నువ్వు ప్రస్తుతాన్ని చూసావు గడిచిపోయిన దాన్ని చూసావు కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో నేను ఎలాగుంటానో మరి భవిష్యత్తులో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటానని మరి అలాంటి సందర్భంలో మనం కూడా మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాల గుండా అనేకమైనటువంటి ఆరోగ్యాల గుండా మనం వెళ్తున్నప్పుడు అనేకమైన ఆర్థిక పరిస్థితుల్లో మనం మిట్టాడుతున్నప్పుడు కూడా మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించే వారు కూడా మరి దావీదు అలాంటి పరిస్థితులలో ఆయన యుద్ధము చేయాలని లేదు కానీ మరి వాళ్ళని జయించాలని ఆశ లేదు కానీ ఆయనకు కలిగినటువంటి ఆశ నేను నా జీవిత కాలంలో నా ముందు కాలంలో భవిష్యత్తులో మరి దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉంటానంటాడు. మరి ఒలీవ చెట్టునే మరి దావీదు ఎంచుకోవడానికి గల కారణం ఏంది మరి అనేకమైనటువంటి దేవదారుమరాణులు మరి అనేకమైన పెద్ద చెట్లు ఉన్నప్పటికీ వాటన్నిటిని కాకుండా మరి ప్రత్యేక రీతిగా ఈ ఒక్క చెట్టునే ఎందుకు ఎన్నుకోవాల్సిన కారణం ఏంటంటే ఇది మరణము లేనటువంటి చెట్టు. ప్రియులారా ఇది ఒక్కసారి నాటబడిందంటే
దాదాపుగా సంవత్సరాల కొలది. ఇప్పుడు యెరూషలేములో కనుక చూసినట్లయితే 2-3 వేల సంవత్సరాల చెట్లు కూడా ఇంకా బ్రతికే ఉన్నాయంట. అంటే ఇది ఎప్పుడు చూసినా ఈ చెట్టు ఎట్లా ఉంటుందంట, పచ్చగా, ఎప్పుడు పచ్చగా ఉంటుందంట. దాని ఆకులు కూడా అది దానంతకు దానిగా ఎప్పుడు దాని ఆకులు కూడా రాలిపోవంట ప్రియులారా. అంటే ఒక విశ్వాస జీవితానికి కనుక మనం ఈ చెట్టును పోల్చుకుంటే మరి దావీదు ఎందుకు ఆ చెట్టునే ప్రత్యేకంగా తీసుకొని కాదంటే, ఒక స్థిరమైన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం ఒక స్థిరమైనటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఆ యొక్క చెట్టు, ఒలివ చెట్టుకున్న ప్రత్యేకతలు, అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దాని ద్వారా కూడా ఆ యొక్క నూనెను మరి రాజులను అభిషేకించడానికి వాడేటటువంటి నూనె మరి అనేక రీతిలుగా ఉన్నటువంటి మరి మన జీవితాలలో ఈరోజు మరి దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందంటే, మనం ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి మనం వచ్చిన తర్వాత మన జీవితాన్ని ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితంగా, మరొక స్థిరమైనటువంటి భక్తి కలిగి, ఒక నిరీక్షణ కలిగి, మనం అవిశ్వాసం లేకుండా విశ్వాసం కలిగి మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారికి ఉండాలి ప్రియుల. మరి అదేవిధంగా దీనికి కలిగినటువంటి మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే ఇది మరణం. మన శరీరం గురించి కూడా యోహాను సువార్త చెప్తాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనమే, ఆత్మయే జీవింపజేయుచున్నది. మరి శరీరం ఏదో ఒక రోజు మరణించినప్పటికీ ఆత్మకు మరణము లేదు. మరి ఆత్మకు మరణము లేదంటే మనం ఈ లోకములు ఉన్నప్పుడే మరి దేవుని యందు మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి మన జీవితాన్ని సరైనటువంటి క్రమంలో మనం పెట్టుకుంటేనే ఆ నిత్య రాజ్యానికి మనం వారసులవుతాం ప్రియుల. కాబట్టి దావీదు దీని గురించి దీనికి కలిగినట్టు కొన్ని మన ఇంకొక విషయం, ఇది ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా కూడా ఉంటుంది. ఇది ఒక ఒలివ చెట్టు. మరి దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే ఇశ్రాయేలుకు అది సాదృశ్యంగా ఉంది. అది మనం ఎక్కడ చూస్తామంటే మరి హోషేయ 52:8 హోషేయ గ్రంథం 14 దానికి కలిగినటువంటి మొట్టమొదటి ఏంటంటే సౌందర్యము కలిగినటువంటి చెట్టుగా మనం ఉంటాం. హోషేయ గ్రంథము మరి 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అది ఒక సౌందర్యం కలిగినటువంటి చెట్టుగా మనం చూస్తాం పిల్లరా. కాబట్టి ఆత్మ అంటే బాహ్య సౌందర్యం కాదు కానీ ఆత్మీయ సౌందర్యం కలిగి ఒక క్రైస్తవుడు ఏ విధంగా అంటే, మరి ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవుల మన యొక్క నడవడికను చూసి, మన క్రియలను చూసి, మన మాటలను చూసి మనకు ఒక సౌందర్యం కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. మరి హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అద్భుతమైన మాట ఒకటి మనం చదువుకుందాం ప్రియులారా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనము 14:6 అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. ఒలివ చెట్టు కలిగినటువంటి సౌందర్యం, మరి సౌందర్యం బాహ్య సౌందర్యం కాదు, మన శరీరానికి కలిగినటువంటి సౌందర్యం కాదు కానీ ఆత్మీయమైన స్థితికి, మనం ఆత్మీయమైన స్థితిలో మన సౌందర్యం కలిగి ఉన్నామా? మరి ఆ చెట్టుకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే అది సౌందర్యం కలిగినటువంటి చెట్టు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఇది దావీదు ఎందుకే ఈ చెట్టును తనతో ఎందుకు పోల్చుకున్నాడని చూస్తే ఇది నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది చెట్టు. నీతిమంతులు. మరి రెండవదిగా మరి దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి సాదృశ్యంగా ఉంది, విశ్వాసికి కూడా ఇది సాదృశ్యంగా ఉంది. మరి అదేవిధంగా మరి దేవునికి మరి ఎవరికైతే ఈ చెట్టును తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు ఒక ఒలీవ చెట్టుతో పోల్చాడు ప్రియులారా. మరి ఇర్మియా గ్రంథము 11:16 చూస్తే మరి ఒక ఇశ్రాయేలు ప్రజలను ఆ చెట్టుతో మనం పోల్చినట్టుగా చూస్తాం. మరి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము మరి 16వ వచనం చూసినట్లయితే అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పోరు పెట్టెను. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ఒలీవ చెట్టు అని పేరు పెట్టబడింది ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు కూడా మనం ఒకసారి గమనిస్తే మరి వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మరి ఐగుప్తులో నుంచి దేవుడు వారిని రక్షించి తిరిగి మరి ఆ కానానుకు నడిపించడం చూస్తాం. మరి కానానుకు వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు మళ్ళీ తిరిగి దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన తిరిగి దేవుడు మరి బబులోనుకు 70 సంవత్సరాలు అప్పగిస్తాడు. మరి 70 సంవత్సరాలు అప్పగించిన
వచ్చినప్పటికీ కోరేషు ద్వారా దేవుడు తిరిగి వారందరినీ తిరిగి మరి ఆ యొక్క కానానుకు అంటే వాళ్ళకు మరణము లేదు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క ఒలీవ చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చాడంటే వాళ్ళు మరణము లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు నా బిడ్డలు అన్నట్టుగా మరి దేవుడు ఈ యొక్క ఒలీవ చెట్టుతో పోల్చినట్టుగా మనం చూస్తాం. మరి దానికి మరణము లేనటువంటి చెట్టుగా మరి ఇంకొక నోవాహు కాలంలో కూడా చూసినప్పుడు మరి లోకము చెడిపోయి మరి దేవుడు ఆ యొక్క రక్షణ ఓడను మరి నోవాహుకు సిద్ధపరచమని చెప్పినప్పుడు ఆయన ఓడను సిద్ధపరుస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన ఇష్టానుసారమైన మరి లోకంలో ఉన్న వాటిని వాళ్ళ లోకంలో ఉన్న వాటిని చేసుకుంటూ వాళ్ళు ఇండ్లు కట్టుకుంటూ వాళ్ళు మరి వివాహాలు చేసుకుంటూ వాళ్ళు ఇంకా లోకానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ మరి నోవాహు చెప్పినటువంటి మాటకు ఎవరు కూడా మరి వాళ్ళు దేవుని యొద్దకు వచ్చినట్టుగా మనం చూడం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఆ కాలంలో కూడా 40 రోజులు మరి 40 రాత్రులు 40 పగలు వర్షము పడినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే ఒక దాదాపు 40 ఫీట్లు వాటర్ వచ్చిందంట. 40 ఫీట్లు. మరి ఏ చెట్టు కూడా మరి మొలవన ఏమీ లేనటువంటి పరిస్థితిలో మరి నోవాహు కలిగింది ఏంటంటే అయ్యా ఒక కాకిని పంపించాడంట మొట్టమొదటిగా. మరి కాకి దేనికంటే మరి అది అవిశ్వాసకి గుర్తుగా ఉంటుంది. కాకి విశ్వాసం కలిగినటువంటి కాదు, అది అవిశ్వాసి గుర్తు. అది ఏమైందంటే ఎప్పుడైతే దాని లోకంలోనికి ఆ యొక్క రక్షణ ఓడల నుంచి ఆ కాకిని పంపించాడో ఆ కాకి అక్కడ వెళ్ళి అక్కడ పడినటువంటి శవాలు ఏవైతున్నాయో ఆ శవాల మీద పడి మరి తన పని తను చేసుకుంటుంది. కానీ మళ్ళీ తిరిగి దేవుడు మరి పావురని మరి మన జీవితాల్లో కూడా మన కాకి లాంటి జీవితం మరి ఈ యొక్క మందిరంలో ఉన్నప్పుడు మన బహుశ్రద్ధగా మరి పరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఎంతో విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నామేమో. మరి లోకములకు వెళ్ళినప్పుడు ఆ కాకి లాంటి జీవితమే మనం కలిగి ఉన్నామేమో ప్రియులారా. మందిరంలో ఉన్నప్పుడే కాదు కానీ నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ యొక్క జీవితం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము నువ్వు కలిగి మనం జీవిస్తున్నామా. మరి అలాంటి సమయంలో మరి నోవాహు రెండవసారి ఏం చేస్తాడంటే ఆ పావురాన్ని పంపిస్తాడు. మరి ఆ పావురము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. మరి ఆ పావురం పోయి అదంతా తిరిగి ఒక ఒలీవ మొక్కను తీసుకొని వస్తుంది. అప్పుడు మరి నోవాహుకి ఏం కలుగుతుందంటే అయ్యో ఇది మరణము లేనటువంటి చెట్టుగా మనం చూసాం పిల్లారా. మరి రెండవ దానికి మరణము లేనటువంటిగా మరి ఎవర్ లాస్టింగ్ ట్రీ, ఇది ఎప్పుడు కూడా మరణించదు. మరి విశ్వాసి కూడా మనం సాధారణంగా చూసుకుంటే మన జీవితము ఈ 2024 సంవత్సరంలో మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, ఎలా దేవునికి మనం ప్రార్థిస్తున్నాం, మరి ఏ విధంగా దేవునికి మనము మొరపెడుతున్న విషయాన్ని కనుక ఆలోచిస్తే మరి మనము అందరికీ తెలిసినటువంటి సందర్భమే మరి సమరయుడు మరి పరిచయుడు చేసినటువంటి ప్రార్థన. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది మనం ఒకసారి ఆ యొక్క ప్రార్థన మనం గమనించిన వారమైతే మరి దేవుడు మన ప్రార్థనను మార్చుకుందాం. మరి 2024 సంవత్సరాలకు మనము ముగింపిస్తున్నాం. కానీ మరి నూతనమైన సంవత్సరం 2025లో మనం ప్రవేశిస్తున్నప్పుడు మరి మన జీవితము ఎలాగా ఉంది ప్రియులారా. మరి అలాంటి జీవితం మనము కలిగి మనము జీవించే వారిగా మనం ఉంటున్నామా. మరి ఆ విధంగా దీనికి ఏదైనప్పటికీ మరి కీర్తనల గ్రంథం 128 మరి 3లో కూడా చూస్తే నీ పిల్లలు మరి నీ యొక్క భోజన పలచుట నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటాడు. మరి ఒలీవ మొక్కకు ఉన్నటువంటి ప్రత్యేకత మరి మన పిల్లలను మనం ఆ విధంగా మనం పెంచగలుగుతున్నామా. మన పిల్లను దేవుని భయభక్తిలో మరి బాలును నడవలసిన త్రోవను వారిని నేర్పించగలుగుతున్నామా. మరి ఆధ్యాత్మికంగా ఒకవేళ అది అక్షరార్థంగా కాదు కానీ ఒక ఆత్మీయ కోణంలో కనుక ఆలోచిస్తే మరి మారు మనసు పొంది రక్షణ అనుభవం వచ్చిన తర్వాత మరి ఇక బల్లలో మనము మరి ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమున నువ్వు బల్లలో పాల్గొంటున్నావు కదా. మరి అనేక మంది బిడ్డలను ప్రేరేపించి నువ్వు బల్ల యుద్ధకు నడిపించేవాడిగా నువ్వు ఉన్నావా. అది ఒక శరీర రీతిగా కాదు కానీ మరి అది ఒక ఆత్మీయ కోణంలో కనుక మనము 128:3లో చూస్తే మరి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురని మరి చెప్పిన విధంగా మరి ఏ విధంగా మనం పెంచుతున్నామంటే మనము రక్షింపబడమే కాదు కానీ మనం రక్షింపబడిన తర్వాత ఇంకా అనేక మందిని మనము రక్షణ మార్గంలోనికి ఏ విధంగా అయితే నువ్వు ఆ యొక్క బల్లలో నువ్వు చేతులు వేస్తున్నావో మరి నీ తోటి వారిని మరి నీ యొక్క ఇరుగు వారిని నీకు తెలిసిన వారిని ఆ గుంపులోకి నువ్వు నడిపిస్తున్నావా. ఈ బల్ల యుద్ధం మనం నడిపించే వారిగా మనం ఉంటున్నావా ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మరి ఇంకో ఒలీవ చెట్టుకున్నటువంటి అనేకమైన ప్రత్యేకతలు మరి తన ఆకులు ఎప్పుడు కూడా
దాని ఆకు కూడా రాలిపోదంట. ఎన్ని సంవత్సరాలైనా 2000 3000 అయినప్పటికీ, ఒకవేళ మనం మర్రి చెట్టే పెద్దది అనుకుంటాం, సర్వసాధారణ చూస్తే మర్రి చెట్టు ఎంతో పెద్దగా ఉంటుంది. మరి ఇది మర్రి చెట్టు కంటే చాలా సన్న, దీని కాండం చూస్తే తక్కువ ఉంటుంది. మర్రి చెట్టు చూస్తే ఎట్లా ఉంటుంది, దీని కాండం చూస్తే. కానీ దీనికి ఉన్నటువంటి మర్రి చెట్టు ఏదైతే దాని యొక్క ఆ యొక్క ఏదైతే దాని కొనలు ఏదైతే ఉంటుందో అది భూమిలోనికి లోతుగా పాతుకొని పోయినటువంటి మర్రి చెట్టు కానీ ఇది భూమిలోని లోతుగా పాటుకుపోతుందంట. ఎంత లోతు కంటే అంత, ఎంత తుఫాను వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, మరొకవేళ ఆ మర్రి చెట్టు అంత పెద్దదైనప్పటికీ ఆ తుఫాను వలన పడిపోయే పరిస్థితి ఉంది. కానీ ఎంత తుఫాను వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఈ యొక్క ఒలీవ చెట్టు మాత్రం పడిపోదంట. ప్రియులు, ఎంత అయినప్పటికీ ఉన్నావా? మరి లోకంలో అనేక మంది మన అనేక విధాలుగా మరి ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం మన జీవితం? మరొకసారి మరి ప్రార్థన జీవితం మన ఏ విధంగా ఉంది? మన నూతన సంవత్సరంకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఈ 2024లో నువ్వు చేసినటువంటి ప్రార్థన 10 నిమిషాలు చేస్తున్నావేమో, మరి 2025లో నీ ఆత్మీయమైన జీవితాన్ని 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పెంచుకోగలుగుతున్నావా? మరి మనము నూతన సంవత్సరం వచ్చిందంటే మన పాత జీవితంలో అదే కంటిన్యూటీగా కానీ కాదు, కానీ దినదినం మనము వృద్ధి చెందాలి ప్రియులారా. కాబట్టి ఒకవేళ పరిశుని ప్రార్థన కనుక మనం చూస్తే లూకా సువార్త మరి 18వ అధ్యాయము మరి 11వ వచనం కనుక 11 చూస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి నీ నా ప్రార్థన ఏ విధంగా ఉంది? మరి దేవుడు మనం చేస్తున్న ప్రార్థనను అంగీకరిస్తున్నాడా? మరి ఎందుకు అంగీకరించలేడు అన్నప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థనను మనం ఒకసారి గమనించిన పిల్లారా. మరి లూకా సువార్త 18వ అధ్యాయము చదవమ్మ ఒకసారి 11, 12. పరిసయ్యుడు నిలబడి దేవా, చదవమ్మ చదువు. చూడండి, మరి ఇక్కడ అద్భుతమైన మాట. మరి ఆ యొక్క పరిచర్యలు చేస్తున్నటువంటి ప్రార్థనను కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి ఆయన ఎవరిని తన దృష్టిలో పెట్టుకున్నాడంటే దేవుని తన దృష్టిలో పెట్టుకోలేడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మంచిది ప్రార్థన అయినప్పటికీ తన దృష్టిలో ఎవరున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సుంకరిని తన హృదయంలో పెట్టుకున్నాడు. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. మరి దేవుని తట్టు మన చేతులు ఎత్తి మనం ప్రార్థించే వారికి ఉండాలి. కానీ మరి ఈ సుంకరి చేసినటువంటి ప్రార్థన, పరిసయ్యుడు నిలవబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్లనైనను, ఈ సుంకరి వల్లనైనా, మరి ప్రత్యేకంగా తన ప్రక్కన ఉన్నటువంటి ఆ సుంకరి గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనము ఎప్పుడు మన ప్రార్థన చేసినప్పటికీ నీ యొక్క సావాసము దేవునితో నీకే కనెక్ట్ అయి ఉండాలి. కానీ ఇతరులను బట్టి మనం ఎప్పుడు మాట్లాడేవారు, నేను వాళ్ళకంటే గొప్పవాడిని, నేను వాళ్ళకంటే మరి వాక్చాతుర్యం కలిగినటువంటి, నేను వాళ్ళకంటే వాక్యం ఎంతగానో బోధిస్తానని కాదు. కానీ మరి అనేక మంది దైవజనులు కూడా తమ స్థితిని గ్రహించలేనటువంటి స్థితిలో మరి పులిపీఠ మీద నిలబడి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంతో వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే దైవ సేవకులకే వ్యతిరేకంగా ఉంటాయి. అసలు ఈ పులిపీఠ అంటే అర్థమైంది, పుల్పీఠ అంటాం మనం. అంటే దాని అర్థమైంది అసలు పుల్పీట్ అంటే, పుల్ అంటే లాగడం అంటే పిట్ అంటే ఏంది, గుంత. అంటే ఏదైతే డౌన్లో ఉన్నదో గుంత. మరి నువ్వు పులిపీట మీద నిలబడినవు, నువ్వేం చేయాలంటే ఆ గుంతలో పడినాన్ని నువ్వు లేవనెత్తవాడి ఉండాలి. కానీ చాలామంది మాటలు ఎట్లుంటాయంటే, నాకే సమస్తం తెలుసు, ఎవరికి తెలుసు, ఇంకా వాడిని ఆ గుంతలోనే తన కాళ్ళ కిందనే తొక్కి పెడుతున్నాడు తప్ప తనను పైకి లేవలెత్తాలనే స్థితిలో లేరు. ఎందుకంటే నువ్వు ఒక దైవ సేవకుడు అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే, పడిపోయిన వాడిని ఆ గుంతలో, పులిపీట అంటేనే నువ్వు ఆ గుంతలో పడిన వాడిని పైకి లేవనెత్తేటువంటి స్థితిలో ఉండాలి. కానీ ఇంకా నువ్వు ఆ భూమి మీద ఉన్న నువ్వు గుంతలేసే వారికి మాట్లాడుతున్నావు చాలామంది. అది ఎంత ఘోరమైన మాటలు అంటే, మరి వాళ్ళు అట్లా మాట్లాడకూడదు కదా. ఏది ఏమైనప్పటికీ మనం ఎవరిని గురించి కాదు. ఇక్కడ సుంకరి కూడా చేస్తున్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిచయం చేస్తున్నటువంటి ఆ సుంకరి తన దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి వాక్యం చెప్తున్నప్పుడు కూడా నీ దృష్టిలో ఎవరు ఉండకూడదు, నీవు నీ దేవునికి నీ వాక్యం చెప్పేటట్టు ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడినామంటే మనం మహిమపరచుకోకూడదు, కానీ మన ద్వారా దేవుడు మహిమపరచాలి. ఎప్పుడు మన గురించి మనం గొప్పలు చేసుకోవడం కాదు, కానీ దేవుణ్ణే మనము గొప్పగా చేయాలి ప్రియులారా. కాబట్టి అలాంటి జీవితము మనం కలిగితేనే మరి దేవుడు సంఘాన్ని దినదినం అభివృద్ధి పరిచేవాడికి ఉంటాడు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన వారంకు 2 మార్లు ఉపవాసం ఉన్నాడంట. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను.
మరి ఆయన 10వ వంతు కూడా ఇస్తున్నాడు దేవునికి. అయినా మరి దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఆయన దేవునికి 10వ వంతు ఇస్తున్నాడు. మరి అదేవిధంగా నేను ఆ సుంకరి వల్ల ఉండలేదు అంటున్నాడు. మరి నేను వ్యభిచారులను మరి ఇతర మనుషుల వల్ల నేను లేను అని చెప్తున్నాడు. కానీ మరి దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడంటే ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. మరి మనం కూడా మన జీవితాలలో నేను మందిరానికి వస్తున్నా, నేను దశమ భాగం ఇస్తున్నా, నేను ప్రతి దానిలో ప్రతి పరిచయలను పాల్గొంటున్నానే ముఖ్యం కాదు. కానీ నీ హృదయం ఎలాగుంది, నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు నీ హృదయం ఎలాగుందని నువ్వు పరీక్షించుకోవాలి ప్రియులారా. కాబట్టి మరి సుంకర్ చేసినటువంటి ప్రార్థన ఒక చూస్తే 13-14 చూస్తే, అయితే సుంకరు దూరంగా నిల్చుండి, మరి సుంకర్ ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు మందిరం దగ్గర ఉన్నాడు. కానీ ఆయన దూరం మందిరం అక్కడ నిలబడి ఆయన చేస్తున్నటువంటిది ఏంటంటే మరి దూరం నిలబడి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటైనకు ధైర్యము చాలక, నిజంగా ఎంత అద్భుతం అంటే ధైర్యం చాలక కన్నులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేయాలని ఆశ ఉన్నప్పటికీ మరి దేవునికి భయపడేవాడిగా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఏదోని కాదు, కానీ ఆయన చేసినటువంటి కన్నులెత్తిన ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. మరి మనము పాపులమని ఒప్పుకుంటలేము. మనమే నేను పరిశుద్ధుని పరిశుద్ధుని పరిశుద్ధిని అని చెప్పుకుంటున్నాం. కానీ మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఏదో ఒకసారి మనం పాపంలో పడిపోతాం. ఆ పడిపోయిన దానిని బట్టి మనం ఏంటంటే మన దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన మనం ఒప్పుకునే వారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి తర్వాత 14వ వచనం చూస్తే, అతని కంటే ఇతడు నీతి మంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పు. ఎవరు నీతి మంతులుగా తీర్చబడ్డారు? మరి ఇక్కడ మరి పరిచయుడు కాదు ప్రియుల. పరిచయుడు అంటే వాళ్ళ ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు అయినప్పటికీ తను సంఘంలో చేస్తున్న ప్రతి పరిచయ మరి దేవునికి ఇష్టమైంది అయినప్పటికీ తన హృదయం ఎరిగినటువంటి దేవుడు ప్రభు, మరి తన హృదయం ఎరిగినటువంటి వాడు తన ప్రార్థనను అంగీకరించలేదు. మరి 2024వ సంవత్సరంలో మరి మన ప్రార్థన దేవునికి ఎలాగుంటుంది? మనం దేవునికి మరి అయిష్టమైనటువంటి ప్రార్థన చేస్తున్నామా? మరి దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేస్తున్నామా? మరి మన జీవితాలలో మరి సుంకరిగా లేకపోతే పరిచయ ప్రార్థన మరి ఈరోజు మనం మార్చుకుందాం. మన ప్రార్థన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన కుటుంబంలో అనేకమైన శ్రమలు కలిగినప్పుడు, మన కుటుంబంలో అనేకమైన బాధలు కలిగినప్పుడు, మన కుటుంబంలో అనేకమైన అనారోగ్యము పాలైనప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే వాళ్ళను బట్టి వాళ్ళను వీళ్ళని కాదు, కానీ నీ దేవునికి నీకు నువ్వు ప్రత్యేకంగా మరి సావాసం కలిగి ఉంటే దేవుడు అద్భుతంగా ఇక సుంకరి ప్రార్థన దేవుడు ఏ విధంగా విన్నాడో నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు ప్రియులారా. కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందాం. మరి మొట్టమొదటిగా మరి సామెతల గ్రంథం 31లో చూస్తే మన ప్రార్థన ఏ విధంగా చేయాలనే విషయాన్ని ప్రతి ఉదయకాలంన మనం ఆ ప్రార్థన ఎప్పుడు చేసేవారు ఉండాలి. ఆ ప్రార్థనను మనం మర్చిపోయేవారు ఉండకూడదు ప్రియులారా. మరి 31వ అధ్యాయము మరి 8 క్షమించండి 30వ అధ్యాయము మరి 7వ వచనము, మరి దేవా నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. మరి ఇది ఎవరు ప్రార్థన అంటే అగూరు చేస్తున్నటువంటి ప్రార్థన. ఏంది అని అంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఆయన మరి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. ప్రతి ఉదయకాలంన మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. అదే కాకుండా వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరం ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయము. ఎంత అద్భుతం అంటే పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, అంటే నాకు ఏ రోజుకి ఎంత కావాలో దాన్ని అనుగ్రహించాలన్న విధంలో ఆయన ప్రార్థన, ఎంత తగ్గింపు ప్రార్థన మరి ఆయన చేస్తున్న పిల్లారా. మరి తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. తగినంత మన పరలోక ప్రార్థన కూడా మరి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలు కూడా మనం ఇదే చూస్తాం. మనకు నేటికి కావాల్సిన ఆహారం మాకు అనుగ్రహించి మనం ఏ విధంగా మరి అగురు కూడా తగినంత ఆహారం ఎక్కువైన నేను కడుపు నిండిన వాడు నేను విసర్జిస్తానేమో. మరి 2వ చూస్తే యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామను. ఒకవేళ నేను ధనవంతుని కనుక అయితే ఆ ధనాన్ని బట్టి నేను మర్చిపోతానేమో, నీకు ప్రార్థన చేయను. ఒకవేళ బీదవాన్ని అయితే మరి నేను దొంగతనం చేసి నీ నామాన్ని మరి దూషించిన వాడని అవుతానేమో. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే నాకు తగినంత మాత్రమే నాకు దయచేయి ప్రభువా. ఒకవేళ ఆయన ఎంత ఆయన ఒకవేళ ఆశీర్వదిస్తే దానికి అది ఇన్ఫినిటీ అంతము లేని ఆశీర్వాదం
సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మొట్టమొదట మరి మనం అడగక ముందే మన అక్కర్లేనిటువంటి దేవుడు, మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనకు ఉండగా మనం ఏ విషయంలో కూడా మన నిరుత్సాహానికి గురి కాకుండా మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవుని మనం అడగక ముందే అక్కర్లు తెలుసు కాబట్టి ఈ ప్రార్థన, దేవా మరి నేను వ్యర్థమైన వాటిని అబద్ధములను, మరి లోకంలో అనేకమైన వ్యర్థమైన ఉంటుంది. మరి అబద్ధం అంటే మరి అబద్ధముకు జనకుడు ఎవడు? అపవాది. మరి అపవాదికి మనం దూరం ఉండేవారికి ఉండేటువంటి కృపను మరి దేవుడు మరి ఈరోజు మనకు అలాంటి కృపను మరి సమయమైంది కాబట్టి అలాంటి కృపను మన ప్రార్థన జీవితాన్ని మనం మార్చుకుందాం. మరి ఏ విధంగా పరిచయుడు శంకర్ చేసినటువంటి ప్రార్థన, ఏ విధంగా దావీదు చేసినటువంటి ప్రార్థన. మరి దావీదు అయితే 119 కీర్తన 11 ఒక చక్కని మాట్లాడాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. మనం పాపము చేయొద్దంటే నీ హృదయంలో ఏది ఉండాలంటే వాక్యం ఉండాలి. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రత్యేకమైన సమయంలో నాయన ప్రభా, పునర్దినం పరిశుద్ధ దినం నా ప్రభా, ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడుకుని నాయన ప్రభా ఇప్పటి వరకు నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉంటానని ఏ విధంగా అయితే నాయన ప్రభా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడో ప్రభా, మేము కూడా అలాంటి నిరీక్షణ కలిగిన ఆయన ప్రభా జీవించినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అక్కడ ఉన్నటువంటి ఆ దోయగు స్వభావం మాలో లేకుండా నాయన ప్రభా మేము నీ స్వభావం పొందుకొని నాయన ప్రభా నీ పోలికలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన జీవితాన్ని 2024 సంవత్సరంలో మేము ఏ విధంగా ప్రార్థన చేశామో కానీ ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఒక పరిశుద్ధులాగా కాకుండా ఒక సుంకరిలాగానైనా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని అయినా నీ తట్టు చూడడానికైనా ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనినైనా అలాంటి ప్రార్థన జీవితం కలిగి జీవించడం కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా అగూరు చేసినటువంటి ప్రార్థన నాయన ప్రభా మరి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయము, తగినంత మాత్రమే నాకు దయచేయమని చెప్పిన విధంగా నాయన ప్రభా ఒకవేళ బీదవాడిగా కనుక నేనైతే నాయన ప్రభా దొంగతనం చేసి నీ నామాన్ని దూషించునేమో, ఒకవేళ ధనవంతుని కనుక అయితే ఆ ధనాన్ని బట్టి నాయన ప్రభా నిన్ను నేను విసర్జించేవాడిగా అవుతానేమని చెప్పి మరి అగూరు ఎలాంటి ప్రార్థన చేశాడు ప్రభా, మరి సుంకరి చేసినటువంటి ప్రార్థనను మా జీవితాలు మేము అనుభవించుకొని వాటి ప్రకారంగా జీవించిన కృపను మరి విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ ఉదయంలో నీరు కట్టి ఫలింపజేయమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.